హలో అండి, నా పేరు రాజరెడ్డి అండి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అండ్ వర్కింగ్ ఇన్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. డిజిటల్ ద్వారా రియల్ ఎస్టేట్లో మనం ఎలా సక్సెస్ కావాలనేది వీడియో 1, 2, 3 ఆల్రెడీ చేశాను. ఈరోజు నేను మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో ఆడియన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్ ఎలా అమ్మాలి, ఎవరికి అమ్మాలి, మన ప్రోడక్ట్ కొనుక్కునే టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది మీకు కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్తో పాటు ప్రాక్టికల్ కూడా నేను ఈరోజు మీకు ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఎస్, నౌ యూ కెన్ వాచ్ ఇన్ మై స్క్రీన్. సో డిజిటల్ మార్కెటింగ్. సో టుడే టాపిక్ ఏంటంటే ఈరోజు మనం ఒక ప్లాట్ అమ్మాలి అంటే సో కస్టమర్ ఎక్కడ దొరుకుతారు అనేది చాలామందికి ఒక పెద్ద సమస్య ఇది. కానీ ఎప్పుడు కూడా మనం చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ లోకల్ బిజినెసా లేకుంటే గ్లోబల్ బిజినెసా దాన్ని బేస్ చేసుకొని మన ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవాలి, టార్గెట్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 195 కంట్రీస్లో మన ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఎక్కడుంటారు? సో మన ఇండియాలో చూసుకున్నట్టయితే 28 స్టేట్స్ ఉన్నాయి. అలాగే మన తెలంగాణలో చూసుకున్నట్టయితే 33 డిస్ట్రిక్ట్లలో ఈ కస్టమర్స్ అనేది ఎవరున్నారు మనం సెలెక్ట్ చేసుకోవాలి. టార్గెట్ ఆడియన్స్ అనేది గ్లోబల్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లోకల్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేదే ఈరోజు మన టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సోషల్ మీడియా ఆల్గారిథం అనేది మనకు ఎలా వర్క్ అవుతుందంటే, సో ప్రపంచంలో మన ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళకు మన ప్రోడక్ట్ని ఎలా చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ ఎక్కడ ఉంటారంటే అందరు కూడా ఇంటర్నెట్లో, మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఒక ఇంటర్నెట్ అనే ఒక ప్రపంచంలో ఈరోజు ఉంటున్నారు. అక్కడికి మన ప్రోడక్ట్ని తీసుకెళ్ళి వాళ్ళకు షో చూపిస్తే మనం అప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మన ప్రోడక్ట్ని అనేది పర్చేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దేని ద్వారా వెళ్ళాలి? త్రూ సోషల్ మీడియా. సో మోస్ట్లీ ఏంటంటే ఈరోజు ఎక్కువగా ఫేస్బుక్ అనేది ఎక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి ఫేస్బుక్ కావచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదా యూట్యూబ్ కావచ్చు, లేదా వాట్సాప్ కావచ్చు, ఎక్కడైతే ఎవరిని టార్గెట్ చేయాలి అనేది ఈరోజు ఇంకొంచెం మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, లీడ్ జనరేట్ చేయాలి అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ లీడ్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ కూడా చెప్పాను, బట్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్. సో లీడ్ జనరేట్ చేయాలంటే మనకు ట్రెడిషనల్గా జనరేట్ చేసుకోవచ్చు, అలాగే సర్కిల్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ట్రెడిషనల్ అంటే ఏంటి? సో మనకు డోర్ నాక్స్ కావచ్చు, లేదంటే పాంప్లెట్లు కావచ్చు, స్టాల్స్ కావచ్చు, లేదంటే పేపర్లో యాడ్స్ కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, ఇలా మనం డిఫరెంట్ మెథడ్స్లో చేసేటివన్నీ ఇప్పటివరకు మనం ట్రెడిషనల్గా చేసాం. బట్ సర్కిల్ అంటే ఇది మన ఫేస్ వాల్యూని ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళ ద్వారా చేసే బిజినెస్ అంతా కూడా మనం సర్కిల్ బిజినెస్. బట్ ఈ రెండు కాకుండా ఈ రోజుల్లో డిజిటల్ అనేది చాలా పవర్ఫుల్ మెథడ్ ఆఫ్ సేల్స్. సో అందులో రెండు రకాలు ఉంటాయి మనకి. ఒకటి వచ్చేసి ఆర్గానిక్ మెథడ్, ఇంకోటి వచ్చేసి పెయిడ్ మెథడ్. ఆర్గానిక్లో ఏంటి? ఎన్నైతే నేను మోర్ దెన్ ఒక 8 సోషల్ మీడియా అప్లికేషన్స్లో ఉన్నాయో వాటిల్లో మన యాడ్స్ పోస్ట్ చేయడం ద్వారా మనకు ఆర్గానిక్లో కొన్ని లీడ్స్ వస్తాయి. లేదు అలా కాకుండా పర్టికులర్గా నాకు టార్గెట్ చేయాలి, ఒక పర్సన్ని టార్గెట్ చేయాలి, ఒక కస్టమర్ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు కూడా మనం పెయిడ్ యాడ్స్ ద్వారా డిఫరెంట్ అప్లికేషన్స్ ద్వారా మనం టార్గెట్ అనేది మనం చేయొచ్చు. అందులో చేయాలంటే మనం ఫేస్బుక్ ఉండాలి, యూట్యూబ్, అలాగే గూగుల్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నట్టయితే వాటి ద్వారా మనం సేల్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ ద్వారా మనం ఎలా లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు అంటే, జస్ట్ లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ ఏంటంటే, ఫేస్బుక్లో మనం బాగా యూజ్ చేసే అప్లికేషన్స్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ కలిపి మనకు మెటా యాడ్స్ అంటారు. వీటిని కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 కలిపేసి, దీంట్లో ఫేస్బుక్లో ఏముంటాయి, ఏం నేర్చుకోవాలి, అసలు కంప్లీట్గా దీని సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎకో సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ఒకసారి మీకు థియరీ అండ్ ప్రాక్టికల్స్గా కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ మనం ఫేస్బుక్లో యాడ్ రన్ చేయాలి అంటే ఫేస్బుక్ ప్రొఫైల్ ఉండాలి, దాంతోపాటు పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పేజ్ ద్వారా మనం లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు త్రూ యాడ్స్ క్యాంపెయిన్ ద్వారా. సో అలా చేయాలి అంటే మనకు ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఉండాలి, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం సేల్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కమింగ్ టు దిస్ రియల్ ఎస్టేట్లో నేను టాపిక్ మాట్లాడితే, ఇప్పుడు మా కంపెనీకి అన్ని హైవేస్లో వెంచర్స్ ఉన్నాయి. లైక్ యాదాద్రిలో హైవేలో ఉన్నాయి, విజయవాడ హైవేలో ఉన్నాయి, శ్రీశైలం హైవేలో ఉన్నాయి, అలాగే బెంగళూరు హైవేలో ఉన్నాయి, ముంబై హైవేలో ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక 7 to 8 హైవేస్లో నాకు ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు నేను 7 to 8 పేజెస్ని సపరేట్గా నేను క్రియేట్ చేసుకొని ఏ హైవేకి అయితే నేను క్యాంపెయిన్ చేస్తున్నానో ఆ పేజ్ని
అటాచ్ చేసుకొని మనం యాడ్స్ మేనేజర్ ద్వారా మనం లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ అకౌంట్స్ని కంట్రోల్ చేయాలి అంటే మనకు ఉండాల్సిన అకౌంట్ ఏంటంటే ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ ఉండాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది చేసే మిస్టేక్, చాలామందికి తెలియదు కూడా. మీ పర్సనల్ యాడ్ అకౌంట్లో మీరు యాడ్స్ రన్ చేస్తారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా పర్సనల్ యాడ్ అకౌంట్ మీది బ్యాన్ అయిందనుకోండి, లైఫ్ టైంలో మళ్ళీ మీకు అది రాదు. అందుకని ఎప్పుడు కూడా పర్సనల్ యాడ్ అకౌంట్లో యాడ్స్ అనేది మీరు రన్ చేయకూడదు. బిజినెస్ మేనేజర్ ద్వారా మీరు రన్ చేయాలి. ఒక బిజినెస్ మేనేజర్లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి లైవ్లో ప్రాక్టికల్స్ కూడా నేను దీనికి సంబంధించింది చూపిస్తాను. ఒకసారి ఈ బిజినెస్ మేనేజర్ ఏంటి, యాడ్ అకౌంట్ మేనేజర్ ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఐఎమ్ గోయింగ్ టు దిస్ ఫేస్బుక్. దిస్ ఈజ్ ఫేస్బుక్ ప్రొఫైల్. ఈ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఇక్కడ ఏవైతే మీకు బాటంలో కనబడుతున్నాయో ఇవి మన పేజెస్, డిఫరెంట్ పేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాపర్టీస్ ఉంది, 0 to Hero, లర్న్ అండ్ ఎర్న్, అలాగే RRR గ్రూప్. ఇలా దీస్ ఆర్ ఆల్ కాల్డ్ అనే పేజెస్. ఈ పేజెస్ అనేది ఇండివిజువల్గా మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ పేజ్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం పోస్ట్ చేసుకుంటాం. ఇది వేరే వాళ్ళకి ఎవరికైనా మనం పంపించవచ్చు, కస్టమర్స్ కానీ. అలాగే దీన్ని ఎవరు ఎడిట్ చేయలేరు, బట్ ఎవరైనా చూడగలరు దీన్ని, ఎందుకంటే మనకి అన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి. సో ఇది వచ్చేసి మనకు ఫేస్బుక్ పేజ్. ఒక యాడ్స్ మేనేజర్ ఎలా ఉంటుందనేది, సో మనం యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు, సో జస్ట్ గో టు క్లిక్ యాడ్స్ మేనేజర్. సో యాడ్స్ మేనేజర్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో యు ఆర్ ఎంటర్ ఇంటు యువర్ యాడ్ అకౌంట్. ఈ యాడ్ అకౌంట్లో మనం ఏవైతే క్యాంపెయిన్స్ రన్ చేస్తామో, ఓకేనా, ఆ క్యాంపెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరు పైన ఒక స్క్రీన్ చూస్తున్నారు, రెడ్ కలర్లో యువర్ రిస్ట్రిక్షన్ యువర్ యాడ్ అకౌంట్ అని ఉంది. ఎందుకు ఇలా వచ్చింది నాకు ఈ స్క్రీన్ అంటే, బికాస్ నేను డైరెక్ట్ నా పర్సనల్ యాడ్ అకౌంట్లో యాడ్ రన్ చేయడం వల్ల నా అకౌంట్ అనేది బ్యాన్ అయింది ఇక్కడ నాకు. మీ అకౌంట్స్ అలా బ్యాన్ కాకుండా ఉండాలి అంటే మీరు బిజినెస్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి, బిజినెస్ మేనేజర్ని క్రియేట్ చేయాలి. అది వెరీ బిగ్ సబ్జెక్ట్. మీకు ఫర్దర్గా నేను దాని గురించి వెరీ క్లియర్గా 2 to 3 క్లాసెస్ మీకు తీసుకుంటాను. బట్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, దిస్ ఈజ్ నా కింద ఏదైతే కనబడుతుందో దిస్ ఈజ్ మై పర్సనల్ యాడ్ అకౌంట్, ఇది బ్యాన్ అయింది. బట్ పైకి వెళ్ళి చూడండి, బిజినెస్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నాకు మల్టిపుల్ ఆప్షన్ ఉన్నాయి, లర్న్ అండ్ ఎర్న్, RRR గ్రూప్, సేల్స్ అకౌంట్, అలాగే 0 to Hero అండ్ ప్రాపర్టీ అడ్వైజర్స్. ఇవన్నీ ఏంటి అంటే డిఫరెంట్ అకౌంట్స్, బట్ ఓన్లీ ఒక బిజినెస్ మేనేజర్లో నేను క్రియేట్ చేసుకున్నాను. ఇవి ఎప్పుడు కూడా మనకు బ్యాన్ అనేది కావన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇప్పుడు నేను ఒక క్యాంపెయిన్ అనేది మనం రన్ చేస్తున్నాను. ఇప్పుడు 0 to Hero క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను. నేను ఇది క్లిక్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా ఆ పేజీకి సంబంధించిన బిజినెస్ అకౌంట్లోకే వెళ్తుంది. ఇప్పుడు చూడండి, నాకు ఆ రెడ్ స్క్రీన్ కనబడుతుందా లేదు, ఈ అకౌంట్ నాకు బ్యాన్ కాలేదు. ఇప్పుడు దీంట్లో నేను యాడ్స్ రన్ చేస్తే నాకు ఇక్కడ వెరీ క్లియర్గా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను ప్రీవియస్ లాస్ట్ 15-20 డేస్ నుంచి నేను రన్ చేస్తున్నాను. మోర్ దెన్ ఐ థింక్ 25th నుంచి నేను రన్ చేస్తున్నాను ఈ యాడ్. ఈ 23rd నుంచి టుడే ఈజ్ February 5th. టుడే ఈజ్ February 5th. ఈ రోజు వరకు నేను ఎన్ని యాడ్స్ ఇక్కడ నేను దిస్ ఈజ్ రన్నింగ్ యాడ్. రన్నింగ్ యాడ్ అంటే ఇక్కడ మనకు యాక్టివ్ యాడ్స్ అని ఉంది కదా, యాక్టివ్ అని ఉంటే ఇక్కడ మనకు రన్నింగ్లో ఉంది యాడ్. దీంట్లో మనకు చూసినట్టయితే ఐ గాట్ మోర్ దెన్ 1700 లీడ్స్. 1700 లీడ్స్ అనేది నాకు వచ్చాయి. ఎంత ఛార్జ్ చేశారు నాకు ఇక్కడ టోటల్గా అంటే 14 రూపీస్ పర్ లీడ్. ఓవరాల్గా నేను ఇక్కడ స్పెండ్ చేసింది 23,895 రూపీస్ నేను స్పెండ్ చేస్తే ఫేస్బుక్లో ఐ గాట్ 1700 లీడ్స్ వచ్చాయి నాకు. ఓకే, ఏజెంట్ లీడ్స్, ఇట్స్ నాట్ కస్టమర్ లీడ్స్, ఏజెంట్ లీడ్స్. సో ఐ గాట్ 14 రూపీస్ ఈజ్ మై ఛార్జెస్. సో ఇఫ్ యూ వాంట్, నాకు కావాలంటే దీన్ని ఇక్కడ నేను డౌన్లోడ్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి. సో టోటల్ నా లీడ్స్ అన్నీ నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఆ పర్సన్స్తోని నేను మాట్లాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు సపోజ్ ప్రొఫైల్ ఒకటే, బాగా వినండి, ప్రొఫైల్ ఒకటే, కానీ ఇప్పుడు నేను ఏజెంట్స్ అనే ఒక క్యాంపెయిన్లో ఉన్నాను. ఇప్పుడు నేను సేల్స్ అనే క్యాంపెయిన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ క్లిక్ చేసేయండి, సేల్స్ అనే క్యాంపెయిన్లోకి మనం ఇక్కడ వెళ్ళొచ్చు. ఇప్పుడు సపోజ్ దిస్ ఈజ్ సేల్స్ క్యాంపెయిన్ క్లిక్ చేశారనుకోండి. నౌ దిస్ ఈజ్ ఎంటైర్లీ సేల్స్ క్యాంపెయిన్ డాష్బోర్డ్. ఎస్,
సేల్స్లో చూడండి ఐ గాట్ 94 లీడ్స్. నాకు ఎంత వచ్చినాయి ఇక్కడ 94 లీడ్స్ వచ్చినాయి. 2500 రూపీస్ నేను అమౌంట్ స్పెండ్ చేశాను. నాకు ఎంత పడింది కాస్ట్? 26 రూపీస్ కాస్ట్ పడింది. ఇప్పుడు నాకు మీరు కంపేర్ చేయండి, ఏజెంట్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి 14 రూపీస్ నాకు ఛార్జ్ అయింది. కస్టమర్ని రిక్రూట్మెంట్ చేయడానికి అంటే ఆన్బోర్డ్ అంటే వాళ్ళకు ఫామ్ ఫిల్ చేసేసి డేటా అంతా వాళ్ళ నుంచి నాకు రావడానికి మెటా నాకు ఛార్జ్ చేసింది 26 రూపీస్ నాకు ఛార్జ్ చేసింది పర్ సింగిల్ లీడ్. సో టోటల్ 2500. సో ఇక్కడ వచ్చేసి మనకు రీచ్ ఎంతమందికి 31,000 పర్సన్స్ చూపిస్తే అవుట్ ఆఫ్ 31,000 ఐ గాట్ 94 లీడ్స్. ఓకేనా? ఇలా మనం మెటా యాడ్స్లో మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మీకు లైఫ్ టైంలో ఎప్పుడు కూడా మీ అకౌంట్ అనేది బ్యాన్ అనేది కాదు. ఇప్పుడు నాకు అర్థమైంది కదా మీకు, ప్రొఫైల్, పేజ్, అలాగే ఫేస్బుక్ అకౌంట్ అండ్ బిజినెస్ అకౌంట్. ఐ థింక్ నేను క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఇంకా మీకు కావాలంటే మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్టయితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ మోర్ థింగ్స్. సో ఈ వీడియోలో ఇంతే. సో దీని కంటిన్యూషన్ వీడియో కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ.